ఉన్నావయ్యా, మాతో కొద్ది నిమిషాలు మాట్లాడవా? నీ వాక్యం ద్వారా మా హృదయములకు బలమునిచ్చు మాటలు మీరు మాకు తెలియజేయరా? నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడరా? నీ మాట కొరకు మేము ఆశతో ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడరా? నీ వాక్యపు యొక్క వెలుగులో మా జీవిత చీకటిని తొలగించి మాతో మాట్లాడండి అయ్యా. సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొంది యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అమ్మా, స్వపరీక్ష అనేటువంటి మాటను మీరు ఎన్నో సందర్భాలలో వింటూనే ఉంటుంటారు. స్వపరీక్ష చేసుకోవాలి అని. స్వపరీక్ష అంటే మనకు ఎప్పుడు బాగా గుర్తొస్తుంది అంటే, ప్రభు బల్లలో చేయి వేసేటప్పుడు మనం స్వపరీక్ష చేసుకుంటాం. ప్రత్యేకమైన ఏమైనా ప్రార్థన పశ్చాత్తాప కూడికలు ఉంటే అప్పుడు స్వపరీక్ష చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ స్వపరీక్ష ఎందుకు అవసరం? ఎలా చేసుకోవాలి? స్వపరీక్ష అనేటువంటిది ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? అసలు స్వపరీక్ష అంటే ఏంటి? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరిశోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా? యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానితో మాట్లాడుతూ, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి, ఆ తరువాత పరీక్షించుకోండి. 2 మాటలు కనిపిస్తున్నాయి. పరిశీలన, పరీక్ష. ఈ 2 చేయండి అంటే ఆ 2 ఒకటి కాదనే కదా. పరిశీలన అంటే ఎగ్జామిన్ చేసుకోండి, పరీక్ష టెస్ట్ చేసుకోండి. అదేంటి? పరిశీలనకు పరీక్షకు తేడా ఏంటి? మనల్ని మనమే పరిశీలించుకోవాలట, మనల్ని మనమే పరీక్షించుకోవాలట. పరిశీలనకు పరీక్షకు ఉన్నటువంటి కొన్ని తేడాలేంటో కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా మీరు ఈ రెండిటికి ఉన్న తేడా తెలుసుకొని ఎలా పరిశీలన పరీక్ష మనం జీవితంలో చేసుకోవాలో కొన్ని మాటలు మనం చూద్దాం. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి దావీదు భక్తుడు కూడా ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో కూడా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. 139వ సంకీర్తన 23వ చరణాన్ని ఒకసారి చూడండి. 139:23. వారు దురాలోచనలో నిన్ను గూర్చి పలుకుదురు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఇప్పుడు పరిశీలన పరీక్ష వేరేనే మనకు అర్థమవుతుంది కదా. ముందేమంటున్నాడు? దేవా నన్ను పరిశోధించు. మళ్ళీ ఏమంటున్నాడు? నన్ను పరీక్షించు, నన్ను పరిశోధన చేయి, నాకు పరీక్ష చేయి. అక్కడేమో మీరు పరిశీలన చేసుకోండి, పరిశోధన చేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి దావీదు కూడా అదే మాట దేవునితో చెప్తున్నాడు. ఏమిటి ఈ పరిశోధన? ఏమిటి ఈ పరీక్ష? జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నా హృదయం ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవునితో నా సంబంధం ఎలా ఉంది, నా రహస్య జీవితం ఎలా ఉంది, నేను ఏ ఏ కోరికలు కోరుకుంటున్నాను, బయటకు కనిపించే నేను నిజమేనా, అసలు నేను ఎలా ఉన్నాను, నేను ఏ విషయాల్లో
నిలబడున్నానా పడిపోయి ఉన్నానా అని మనము అసలు మన స్థితి ఏంటో మనం తెలుసుకోవడమే పరిశీలన. మన స్థితి ఏంటి, అసలు నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, అసలు నేను ప్రార్థనలో ఎదుగుతున్నానా, నేను సరిగ్గానే ఉన్నా, అసలు నా హృదయం అనేటువంటిది సరిగ్గా ఉందా, నేను ఎలా ఉన్నాను అనేటువంటిది పరిశీలన. పరీక్ష అంటే ఇప్పుడు పరిశీలించుకున్న తరువాత నా దగ్గర ఉన్నది, దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని అనుకోవడం పరిశీలన. పరీక్ష అంటే అసలు నేను పరిశుద్ధంగా లేకపోతే ఎందుకు లేను అని మూలాలు వెతకడమే పరీక్ష. పరిశీలన అంటే మనలో ఉన్న లోపాన్ని అబ్జర్వ్ చేసి, అంటే మనలో ఏ లోపం ఉంది, ఏ బలహీనత ఉంది, ఏ తప్పు ఉంది, ఏ తొందరపాటు ఉంది అని మనలో ఉన్న లోపాలను మనం కనిపెట్టడము పరిశీలన. ఆ కనిపెట్టిన లోపానికి కారణం ఏమిటి అని వెతకడం పరీక్ష. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు పరిశీలన దగ్గర ఆగిపోతున్నాం, మనం పరీక్షకు వెళ్ళట్లేదు. నిజంగా స్వపరీక్ష చేసుకోండి అని అంటే చాలా మంది, నేను అబద్ధం ఆడాను, నేను బూతులు మాట్లాడాను, నేను చూడరానివి చూశాను, వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇచ్చాను, నేను చేసింది తప్పే, అలా అనుకుంటున్నాము తప్ప తప్పుల లిస్టుని మనం అందరం ప్రిపేర్ చేసుకుని, నేనేంటి ఇట్లా చెడిపోయాను, నేనేంటి ఇట్లా పాడైపోయాను, ఒకప్పుడు గంటలు గంటలు ప్రార్థనలో ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎందుకు ప్రార్థనలో తగ్గిపోయాము, ఎందుకు ఇట్లా అయిపోయానని నీ స్థితిని గమనిస్తున్నావు. కానీ ఆ స్థితి వెనుక మూల కారణం ఏమిటి? నేను ఆ స్థితిలోకి రావాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? అసలు నేను ప్రార్థనలో ఎందుకు తగ్గిపోయా? నేనెందుకు నోరు సారుతున్నా? నేనెందుకు ఊరికే కోపడుతున్నా? నేనెందుకు ఇలా అయిపోవాల్సి వచ్చిందని మూల కారణాన్ని వెతకడమే పరీక్ష. ఇప్పుడు దావీదేమంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నేను ఎలా ఉన్నాను, అసలు నా మనసు ఎట్లుందో నువ్వు అబ్జర్వ్ చేయి. నెక్స్ట్ ఏం చేయి, నన్ను పరీక్షించి, ఇప్పుడు నేను నా హృదయం బాలేదు, నా హృదయం బాలేకపోవడానికి కారణం ఏంటి? నా ఆలోచనలు. ఇప్పుడు నా ఆలోచనలు తెలుసుకో. అదే భక్తుడు కోరుతున్నాడు. ఈ రోజున నీ స్థితి తెలిపేది పరిశీలన అంటే, ఆ పరిశీలన వెనుక కారణం తెలుసుకోవడం పరీక్ష. నా దగ్గర ఏ ఏ లోపాలు ఉన్నాయి అన్నది పరిశీలన. ఆ లోపము రావడానికి కారణం, ఆ బలహీనత, ఆ పాపం నాలోకి ప్రవేశించడానికి కారణం ఏమిటని తెలుసుకోవడం పరీక్ష. ఈ రోజున ఈ రెండు జరుగుతున్నాయా మీ వ్యక్తిగత జీవితంలో? మనం లక్షణాలను పరిశీలించి వదిలేస్తున్న మూలం, నేను అబద్ధం చెప్పాను, ఎందుకు చెప్పాను? నేను కోప్పడ్డాను, ఎందుకు కోప్పడ్డాను? నేను అసూయపడ్డాను, ఎందుకు అసూయపడ్డాను? ఒక చెట్టుకి ఆకులు పచ్చగా ఉండాల్సినవి కాస్త పసుపుగా ఎండిపోతున్నట్లు మారుతున్నాయి అనుకోండి. ఆకులు తీసివేయడం పరిష్కారమా? వేరుకు నీరు పోసి చెట్టును అంటే చెట్టును కాపాడడం పరిష్కారమా? చెట్టును కాపాడడమే ఇప్పుడు నీలో లోపాలు కనిపిస్తున్నాయి. ప్రతిసారి నేను కోపపడుతున్నానండి బ్రదర్, నేను కోపం దగ్గర ఎందుకు పడిపోతున్నానండి బ్రదర్, నేను టీవీ దగ్గర పడిపోతున్నానండి బ్రదర్, నేను నోటి దగ్గర పడిపోతున్నానండి, నాకు అర్థం అవుతుంది నేను పడిపోయానని అంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఆ లోపాన్ని మాత్రమే కాసేపు అట్లా పక్కన పెట్టేస్తున్నావు. మూలాలు. అసలు నేను ఎందుకు కోపడుతున్నా? ఊరికే నాకు ఎందుకు వస్తుంది అంత కోపం? నాకు కోపం రావడానికి కారణం ఏంటి? ఓహో, నా కోపం రావడానికి నేను దేవుని కంటే మనుషుల్ని ఎక్కువ చూస్తాను, అందుకే నాకు కోపం వస్తుంది. అసలు నాకు ఊరికూరికి ఎందుకు కోపం వచ్చేస్తుంది? ఓహో, నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, అందుకే నాకు ఇట్లా కోపం వస్తుంది అని చెప్పి నీ కోపం వెనుక కారణాన్ని, నీ లోపం వెనుకున్న కారణాన్ని నువ్వు నిజంగా తెలుసుకొని ఆ కారణాన్ని విడిచిపెట్టడమే నిజమైన స్వపరీక్ష. ఈ రోజున అలాంటి స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మీరే ఆలోచించండి. నా స్థితి ఎట్లా ఉంది? నేను వాటిని యథార్థంగా విడిచిపెడుతున్నానా? నేను ఇలా చేయడానికి కారణం ఏంటి? కొన్ని మనల్ని మనం ఎలా పరిశీలించుకుంటున్నాం?
మొదటిగా ఒక వ్యక్తి పరిశీలించుకుని పరీక్షించుకోవాలంటే ఆ మూలాలను ఎలా వెతకాలో ఒక 4-5 విషయాల సమయాన్ని బట్టి మీతో చెప్తాను. అమ్మా, స్వపరీక్ష లేని క్రైస్తవ జీవితం ప్రాణము లేని క్రైస్తవ జీవితం. అంటే ఒక ప్రాణము లేని జీవితం ఎలా అయితే జీవము లేనిదో, స్వపరీక్ష లేని క్రైస్తవ్యం కూడా అదే. ఈ రోజున క్రైస్తవులు అన్యజనుల యందు నవ్వుల పాలు అవ్వడానికైనా, క్రైస్తవులు ఎదగలేకపోవడానికైనా, క్రైస్తవ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికైనా స్వపరీక్ష లేకపోవడమే స్వయంకృత అపరాధమే. స్వపరీక్ష లేదండి. ఈ రోజున ఒక సమస్య వచ్చిందనుకో, ప్రతిదానికి దేవుడే పంపించాడు, దేవుడి మీద నిందేయడమే సరిపోతుంది. అసలు ఈ సమస్య నాలోకి రావడానికి కారణం నా లోపాలేమో, నేనే కరెక్ట్ గా లేనేమో, నాకే తొందరపాటేమో. రోజు ఒక సహోదరి, తనకు విపరీతమైన కోపం, ఆ కోపంలో తనేం చేస్తుందో తనకే తెలియనంత కోపం. ఆ కోపపు హడావిడిలో ఆ చేతిలో పప్పు గుత్తుంటే ఆ పప్పు గుత్తి తీసుకొని చిన్న పిల్లోడు ఏడుస్తుంటే 2 సంవత్సరాల పిల్లోడు పప్పు గుత్తి తీసుకొని విసిరేసిందండి. ఆ పప్పు గుత్తి కరెక్ట్ గా తల దగ్గర తాకి ఆ పిల్లోడు భయంకరంగా ఏడుస్తుంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే, నువ్వు మనిషివేనమ్మా, ఏంటి ఆ పిల్లోని కొట్టడం ఏంటి అని చెప్పేసి అంటే, ఆ డాక్టర్ గారు తిట్టి ఆ పిల్లోడికి హాస్పిటల్లో చూపిస్తుంటే ఆ తల్లి వచ్చి అంటుంది, మాకు ఈ సమస్యలు దేవుడు ఎందుకు ఇన్ని పెడుతున్నాడు, మాకు ఈ కష్టాలు, మాకు ఎప్పుడు ఈ బాధలేనా, మాకు ఎప్పుడు ఈ కష్టాలేనా, మేము ఎప్పుడు మా బతుకులు ఇంతేనా అని దేవుని దూషిస్తుందండి. నీ స్వయంకృత అపరాధం, నీ తొందరపాటుతను, అక్కడ నీవు దోషి అవుతావు, కానీ ఆయన దేవుడు ఎందుకు దోషి అవుతాడు? ఈరోజు మన జీవితంలో కూడా ఒక సమస్య వచ్చిందంటే కారణాన్ని ఎవరిలోనో వెతుకుతూ ఉంటాం. మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, కారణాలు ఆదామును అడిగితే మొదట ఎవరి మీద నెట్టాడు? ఇండైరెక్ట్ గా దేవుడి మీద నెట్టాడు. నువ్వు నాకు ఇచ్చావు చూడు, నువ్వు ఇచ్చావు చూడు అని నువ్వు ఇవ్వబట్టే ఏమో వచ్చింది, ఏమను బట్టే నేను తప్పు చేశా అంటే మొత్తం కారణం నువ్వు నీ వల్లే జరిగిందని చెప్పి మొత్తం దేవుడి మీద నెడుతున్నాడు, అవ్వం మీద నెడుతున్నాడు. అవ్వం ఏమో సర్పం మీద నెడుతుంది. ఈరోజు చాలా మంది ఒక సమస్య వచ్చినప్పుడు కారణాలు ఎక్కడెక్కడో వెతకడం కంటే నీలోనే వెతుక్కు. మొదట కారణం స్వపరీక్ష చేసుకో. ఈ సమస్య వెనుక కారణం నేనేనేమో, నా యొక్క తొందరపాటేమో, నా ఆవేశ నిర్ణయాలేమో, నా స్వయంకృత అపరాధమేమో, దేవుడు నడకుండా నేను చేయడాన్ని బట్టేమో, దేవుడు చిత్తం కాకుండా వెళ్ళడాన్ని బట్టేమో, దైవజనుల మాటలు, దేవుని వాక్య మాటలు నేను వినలేదు, అందుకే నాకు ఈ సమస్య వచ్చిందని గ్రహిస్తున్నామా? లేదండి. ఈరోజు మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలంటే, వేటిని పరీక్షించుకోవాలంటే, ఒకటి మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మన సాధారణంగా మన జీవితాన్ని బయట నుండే చూస్తాం. నేను ఇలా చేశానేంటి, అలా మాట్లాడానేంటి, ఆ తప్పు చేశానేంటి అని. కానీ దేవుడు లోపల చూస్తాడు. బయట చేసే క్రియలు లోపలి హృదయం మీద ఆధారపడి పనిచేస్తాయి. అవునా కదా? ఇప్పుడు నోరు గబగబా మాట్లాడింది, వాక్యం ఏం చెబుతుంది? హృదయము నిండిన దానిని బట్టి నోటి మాట వచ్చును. నోరు మాట్లాడును. ఇప్పుడు నోరు గబగబ మాట్లాడుతుందంటే ఇప్పుడు నోటికి తప్పందమా, నోరు మాట్లాడడానికి నిండి ఉన్న హృదయం తప్పందమా? నిండి ఉన్న హృదయం తప్పండి. నిండి ఉన్న హృదయం, ఎందుకంటే హృదయములో నిండినదే నోటిలో నుండి బయటకు వస్తుంది. ఇప్పుడు నోటిని మనం అదుపులో పెట్టించాలంటే మొదట హృదయాన్ని అదుపులో పెట్టించాలి. అందుకని మొదటిగా మనల్ని మనం పరిశీలించుకునేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నా మనస్సు, నా హృదయం అనేది ఎలా ఉంది. అందుకే భక్తుడు ఏమంటున్నాడు, మనం ఇందాక చదువుకున్న మాటలు, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును. నా హృదయానికి పరిశీలన పరీక్ష ఉండాలి. నా హృదయాన్ని ఆధారం చేసుకునే ఆలోచనలు ఉంటుంటాయి. నా హృదయం సరిగ్గా ఉండాలి. ఈరోజు మనము పరిశీలిస్తున్నామా? అసలు నా హృదయంలో ఎలాంటి కోరికలు వస్తున్నాయి? ఇతరులు నన్ను
తెచ్చుకోకపోతే నేను ఎందుకు బాధపడుతున్నా, మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి నేను ఎందుకు ముందుకెళ్తున్నా, ఆ ఎవ్వరు చూడని సమయంలో నా హృదయం ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన నా హృదయము, నా మనస్సు అనేది ఎలా ఉంది అని ప్రతిరోజు మనం పరీక్ష చేసుకోవాలి. ఏదో అప్పుడప్పుడు బలారాధనప్పుడు లేదా మనకు నచ్చినప్పుడు కాదు, ప్రతి దినపు స్వపరీక్ష. నా మనస్సు ఎలా ఉంది? ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోమనుంది సామెతల్లో. చూడండి ఒకసారి, సామెతలు 4:23. మీరు స్వపరీక్ష చేసేటప్పుడు మొదట మీ హృదయాన్ని స్వపరీక్ష చేయాలి. 4, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రముగా అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. నీ హృదయమును భద్రంగా కాపాడు. ముందు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అదొక్కటి బాగుంటే నీవు పాపం చేయకుండా ఉంటావు. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, నేను నోటితో అబద్ధం ఆడాను, నేను చూడకూడదు చూశాను, నేను చేయకూడదు చేశాను అని మనం వాటిని గమనించడం కంటే అసలు నేను ఎందుకు చూశాను, నేను చూశాను అని దేవుని సన్నిధి, అయ్యా నేను చూడకూడదు చూశాను అయ్యా అనేది పశ్చాత్తాపం, అది గుర్తిస్తున్నావు. కానీ అసలు నేను ఎందుకు చూశా? నా హృదయములో పుట్టిన ఒక కోరిక. నేను ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే నా హృదయంలో పుట్టిన ఒక ఆలోచన. అంటే మెయిన్ నా మూలమైన హృదయాన్ని నేను జాగ్రత్తగా పెట్టుకుంటే అప్పుడు నేను అది చూడను కదా. నా హృదయంలో ఒక పాపపు కోరిక పుట్టింది, ఆ పాపపు తలంపు పుట్టింది. ఆ హృదయంలో లేనిది మనం ఏం కావాలని చేయలేం కమ్మా. మనస్సులో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, మా హృదయంలో ఒకళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేనప్పుడు వాళ్ళతో సమయాన్ని గడుపుతారా? గడుపుతారా ఎవరైనా? గడపం. నీ హృదయానికి ఒకటి నచ్చకపోతే నీ బయట క్రియ అది చెయ్యవు. నువ్వు ఇప్పుడు నువ్వు చూడకూడనివి చూసినా, నీవు ఒప్పుకునే ప్రతి పాపములో ఆ పాపాన్ని నువ్వు ఎందుకు చేస్తున్నావు తెలుసా? నీ హృదయములో తెలియకుండానే ఆ పాపంపై ఇష్టం ఉంది. ఏముందమ్మా పాపంపై? నీ హృదయానికి ఏముంది? ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని బట్టి పేరుకి చి చ అంటున్నా నీ హృదయము అటే కోరుకుంటా ఉంది. ఈ రోజున ఎక్కడ పడిపోతున్న వ్యక్తులైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీలో ఏ లోపం, ఏ బలహీనత ఉన్నా నీ హృదయాన్ని కాపాడుకునే విషయంలో నువ్వు జాగ్రత్త పడగలిగితే ఆ క్రియ విషయంలో నువ్వు జాగ్రత్త పడగలుగుతావు. నీ హృదయం జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు క్లారిటీగా చెప్తారు కదా, బయట నుండి వచ్చేవి కంటే లోపల హృదయములో నుండి వచ్చేవే మనిషిని అపవిత్రం చేసే ఛాన్స్ ఉంది. మత్తయి సువార్త 15:18. నా మాటలు అర్థం చేసుకున్నాయ్యా. మత్తయి సువార్త 15:18. నోట నుండి బయటకు వచ్చినవి నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. ఇప్పుడు నోట్ నుండి బయటకు వచ్చున్నవి ఎక్కడి నుండి వస్తున్నాయట? హృదయంలో నుండి. హృదయములో నుండి. ఇవే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. అసలు ఇప్పుడు ఇంట్లో చీమలు ఎక్కువైపోతున్నాయి అనుకున్నారమ్మా. చీమలు బాగా పెరిగి, ఎంత చీమల మంది వేసినా చీమలు పెరిగిపోతున్నాయి. ఏం చేస్తాం? చీమల పొట్ట ఏమన్నా ఉందేమన్నా ఎత్తుకుతాం. చీమల పొట్టగా ఆ పొట్టనే నాశనం చేస్తే చీమలు రావు. అలాగనే మూలం పాపం అన్న, నేను పడిపోతున్నా పడిపోవడానికి కారణం మూలం నీ హృదయం. అన్నిటికంటే దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే అదే మనిషిని అపవిత్రపరుస్తుంది. ప్రాకారము లేని పురము ఎంత ప్రమాదమో, తన మనస్సును అదుపులో లేకపోవడం కూడా అంతే ప్రమాదం. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ మనస్సు ఎలా ఉంది? నీ మనసులో ఉన్న కోరికలేంటి?
నీ మనసులో ఎవరికి స్థానం ఇచ్చావు? నిజంగా యేసయ్యకి నీ మనసులో స్థానం ఇస్తే, యేసయ్య నీ మనసులో ఉంటే పాపము నీ మనసులో ఉండదు. హృదయంలో పాపము లేకపోతే ఇక క్రియలో కనబడదు కదా. పదే 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 నువ్వు పడిపోవడానికి కారణం, పదే పదే నువ్వు దేవునికి దూరం అయిపోవడానికి కారణం, పదే పదే నీవు అపవిత్రతలోకి వెళ్ళిపోవడానికి కారణం నీ హృదయం అనేటువంటిది జాగ్రత్తగా లేకపోవడమే. రోజు నీ మనసు ఎలా ఉంది? హృదయాన్ని కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉన్నామా? ఇదే హృదయముల నుండి జీవ జల నదులు ప్రవహిస్తున్నాయట. మనం వాటిని గ్రహించట్లేదు. మనం ఏదో సాధారణమైనటువంటి ఆలోచనలే ఆలోచిస్తున్నాం తప్ప అసలు నేను పడిపోవడానికి కారణం ఏంటి, నేను తొట్టిల్లడానికి కారణం ఏంటి, నాలో ఈ లోపం ఉండబట్టే కదా అని నీ హృదయాన్ని కాపాడుకునే విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవట్లా. రోజు మొదటిగా స్వపరీక్ష అంటే నీ హృదయం ఎట్లుందో చూడు. నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి, నువ్వు అసలు ఎలా ఉన్నావు, నీ హృదయానికి ఎలాంటి కోరిక ఉంది, నీ హృదయం ఎవరిని కోరుకుంటుంది, నీ మనస్సు ఏం చెబుతుంది, దాన్ని బట్టి ముందు నీ మనస్సుకు టెస్ట్. ఒకటి, మనం స్వపరీక్ష మన హృదయానికి చేయాలి. 2, ఒక్కొక్కసారి మన జీవితంలో మనం పాపంతో ఉన్న సంబంధాన్ని పరీక్షించుకోవాలి. పాపంతో ఉన్న సంబంధాన్ని పరీక్షించడం అంటే ఏంటంటే, నేను పాపాన్ని ద్వేషిస్తున్నానా లేక పట్టబడటాన్ని ద్వేషిస్తున్నానా అంటే దాని అర్థం మీకు ఒక మాటలో చెప్పాలంటే, చాలా మంది దొరుకుతానేమోనని చెప్పి, తప్పు బయటపడుతుందేమో చెప్పి, నాకేమైనా నష్టం వస్తుందేమో అని భయపడి పాపాన్ని విడిచిపెడతా ఉంటారు. ఉదాహరణకి, నేను అబద్ధం చెప్పాను, నేను కోపడ్డాను, నేను తప్పు చేశాను అని గుర్తు చేసుకుంటాం. కానీ ఆ పాపం గురించి నేను ఎట్లున్నాను, అసలు నేను ఎందుకు ఇప్పుడు అబద్ధం ఆడాను అని నేను ఎందుకు పశ్చాత్తాపడుతున్నాను, నేను అబద్ధాలు ఆడినట్టు జనాలకు తెలిస్తే వాళ్ళు ఎక్కడ నన్ను తిడతారన్నా, నేను దొంగతనం చేశాను అని దేవుని సన్నిధిలో ఎందుకు ఒప్పుకుంటున్నాను, దొరుకుతానేమోనన్న భయమా? ఒక తప్పు చేసినప్పుడు ఇతరులు నన్ను ద్వేషిస్తారా లేదా నాకు నష్టం వస్తుందా, ఇది కాదు మనం పరిశీలన చేసుకోవాల్సింది. భక్తుడు ఇప్పుడు 51వ కీర్తన 3వ వచనంలో దావీదు భక్తుడు ఏమని పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఇప్పుడు ఎందుకు మనం పాపం విషయంలో గిల్ట్ ఉండాలి? పాపాన్ని ఎందుకు ఒప్పుకోవాలంటే మనకు నష్టం వచ్చిద్దనో, మనం నష్టపోతాం. నీకు విరోధంగా చేశానే పాపం, నీ బిడ్డని నేను, నిన్ను నమ్మిన వ్యక్తిని నేను, నీ వద్దకు వచ్చిన వ్యక్తిని నేను. ఆల్రెడీ నువ్వు నా పాపము కడిగావు, ఆల్రెడీ నువ్వు నా పాపం నుండి నన్ను పవిత్రపరిచి శుద్ధుడిగా చేశావు. అయినా నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశానని బాధతో మనల్ని అసలు నేను దేనికి భయపడుతున్నా? మనుషులకు భయపడుతున్నానా, నష్టానికి భయపడుతున్నానా, దేవుడికి భయపడుతున్నాను? యథార్థం చెప్పండి, ఒక పాపం ఒప్పుకుంటున్న వ్యక్తి నిజంగా దేవునికి భయపడి పాపం ఒప్పుకుంటున్నాడా? ఈ రోజుల్లో తాను నష్టపోతాడని నష్టానికి భయపడి ఒప్పుకుంటున్నాడా? తన నష్టపోతాడన్నమో, ఈ పాపం నేను ఇంకా చేస్తే నాకు ఇంకా రావాల్సిన డబ్బులు రావేమో, నాకు ఇక ఆశీర్వాదం రావేమో. ఇది సండే స్కూల్ స్థాయి అండి. మన స్థాయి ఎలా ఉండదు తెలుసా? నేను పాపాన్ని ఒప్పుకుంటుంది నాకు ఈ లోకంలో ఆస్తో ఐశ్వర్యమో వస్తుంది రాదు అని కాదు. నా దేవుడు నాకు విలువైన రక్షణ ఇచ్చాడు, నా దేవుడు నాకు విలువైన సింహాసనాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు విలువైన కృపను చూపాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు. నాకు దేవుడు ఇన్ని ఇచ్చాక కూడా నేను దారి తప్పితే ఎట్లా? నా దేవుణ్ణి బాధ పెడుతున్నా, నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీ నామాన్ని బాధ పెట్టానయ్యా, నేను కావాలని సిలువ వేశానయ్యా, నీకే విరోధంగా నేను పాపం చేశాను. నిజమైన పశ్చాత్తాపం అది. ఈరోజు అదెలా ఉంది పశ్చాత్తాపం? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమని చెప్తాడు? తండ్రి,
నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. ఎందుకు నీకు విరోధం అన్నాడు? వాస్తవంగా ఈయన ఆస్తిని తీసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మామూలుగా ఉండాలి, నా ఆస్తిని నేను అవగొట్టుకున్నా, నష్టం అయితే నాకే వచ్చింది. ఏంటి నష్టం వస్తే నేనే నష్టపోతా, బాధ అయినా నేనే పడతా. నీదేం కాదు కదా, నీది నువ్వు నాకు ఇచ్చావు, అది నాది. నువ్వు ఇచ్చిన తర్వాత అది నాది అవుతుంది. ఇప్పుడు నేను నీకు విరోధంగా పాపం చేస్తున్నాను, ఎట్లా అవుతాను? అనుకోలా. నేను నష్టపరిచింది నాకు ఇచ్చింది ఆయన, నాకు ఇచ్చింది నా తండ్రి ఇచ్చాడు. నా తండ్రిది అది, కానీ నాకు ఇచ్చాడు. ఆయనకి విరోధంగా నేను పాపం చేశాను. ఈ రోజున మన పశ్చాత్తాపంలో కూడా మన స్థాయి మారాలి. నువ్వు నాకు ఇచ్చింది నేను వ్యర్థం చేశాను. నువ్వు ఇచ్చిన సమయం, నువ్వు ఇచ్చిన యవనం, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం, నువ్వు ఇచ్చిన ఆనందం నేను వ్యర్థం చేసి నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా. మనుషులకి, అధికారులకి కాదు, నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇక్కడ 2 రకాలు మీకు ఇందాక నుంచి నేను పట్టుబడాననే బాధ, నేను దేవునికి విరోధంగా పాపం చేశాననే బాధ. ఈ రెండిట్లో మనకి ఎక్కువ నేను పట్టుబడతానేమోనన్న బాధే ఎక్కువ ఉంటుందండి. అందుకని జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సౌలు మరియు దావీదు చరిత్రలో ఇదే మనకు కనిపిస్తుంది. సౌలేమో ఎప్పుడు కూడా తను ఒప్పుకున్నట్లు కనబడదు తను చేసిన అతిక్రమం. కానీ దావీదు, నా పాపాల కారణం నేనేనయ్యా, నేనే నీకు విరోధంగా పాపం చేశానని 51వ కీర్తనలో ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకంటే మన అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. 28:13 సామెతలు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఈరోజు మనం పరిశీలన చేసుకుందామా, పరీక్షించుకుందామా? నేను పాపాన్ని ఏమైనా దాచిపెడుతున్నానా దేవుని సన్నిధిలో? నేను దానికి భయపడి నేను చేయనంటున్నానా? దేవునికి భయపడి నేను చేయనంటున్నానా? నేను ఎవరికి భయపడుతున్నాను? నిజంగా నేను అసలు ఈ పాపం చేయడానికి కారణం ఏంటి? నిజంగా నేను దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాను కదా అని మనల్ని మనమే పరిశీలన చేసుకొని పరీక్షించుకోవాలి. 1, మన హృదయం ఎలా ఉంది అనేటువంటిది మనం పరిశీలించి పరీక్షించాలి. 2, నేను దేవునికి నిజంగా భయపడుతున్నానా లేదా నష్టానికి, మనుషులకి భయపడుతున్నానా అనేటువంటిది మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకోవాలి. 3, అసలు నేను నిజమైన విశ్వాసంలో ఉన్నానా లేదా అని పరీక్షించుకోవాలి. అసలు విశ్వాసంలో ఉన్నానా లేదా అనేది పరిశీలన అయితే, ఒకవేళ విశ్వాసంలో లేకపోతే, విశ్వాసం తగ్గితే, అసలు నా విశ్వాసం తగ్గటానికి కారణాలు ఏంటనేది పరీక్ష. ఇప్పుడు పౌలు గారు 2 కొరింథీ 13:5 మనం ఇందాక చదువుకున్నటువంటి మాటలో ఆయన ఏమన్నాడు? మీరు విశ్వాసములో ఉన్నారో లేరో పరిశీలన చేసుకోండి. ఈరోజు నిజం చెప్పండి, విశ్వాసంలో ఉన్నారా? నిజమైన విశ్వాసం అనుకుందా? ప్రార్థన చేస్తే నిజమైన విశ్వాసం ఉన్నట్లు కాదండి, అది విశ్వాసంలో భాగమే. బైబిల్ చదివితే నిజమైన విశ్వాసంలో ఉన్నట్లు కాదండి. ఏదో మందిరానికి వెళ్ళొచ్చినంత మాత్రం నిజమైన విశ్వాసంలో ఉన్నట్లు కాదు. ఆత్మ ఫలములు ఫలిస్తేనే నిజమైన విశ్వాసంలో ఉన్నాయి. ఈరోజు నిజంగా ప్రభువు నమ్ముతున్నామా? నిజమైన విశ్వాసంలో ఉన్నామా? నిజంగా ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా నిజమైన విశ్వాసం మనకుందా? దేవుని నిజంగా నమ్ముతున్నామా? అద్భుతాలు చేసినప్పుడు దేవుణ్ణి ఎవరైనా నమ్ముతారమ్మా, కానీ నష్టపరిచే వేళలో కూడా 1 పేతురు 1:6-7 అగ్ని వంటి విశ్వాస పరీక్షలను ఉంటాయి. అలాంటి విశ్వాస అగ్ని పరీక్షలో దేవుని నమ్మిక ఉంచే విషయంలో నువ్వు తొట్టిల్లకుండా ఉన్నావా? నిజంగా ఒక్కసారి మీ విశ్వాసపు లెవెల్ ఏంటో మిమ్మల్ని మీరే పరిశీలించి పరీక్షించుకోండి. సమాధానం ఆలస్యమైనా నేను దేవుణ్ణి నమ్ముతున్నానా? ప్రార్థనకు సమాధానం రాకపోయినా నేను దేవుణ్ణి నమ్ముతున్నానా? నాకు కావాల్సింది ఇవ్వకపోయినా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నానా? దేవుని నుండి దూరం అవుతున్నానా? నా విశ్వాసపు లెవెల్ ఏంటి? నేను దేవుణ్ణి ఎంత నమ్ముతున్నా? బైబిల్లో ఉన్న భక్తుల విశ్వాసపు లెవెల్స్తో ఒకసారి చూస్తూ, అసలు నేను నిజమైన విశ్వాసంలో ఉన్నానా లేనా? ఏదో నామ మాత్రం వెళ్ళిపోతుంది. మనం పరిశీలన చేసుకోవాలి మన స్వపరీక్షలు. అసలు నిజంగా నేను దేవుణ్ణి నమ్ముతున్నానా? ఏదో ఊరికి అట్లా యాక్షన్ చేస్తున్నానా?
నేను దేవుని ఆశీర్వాదాల కోసం వెంబడిస్తున్నానా, దేవుడు నువ్వు కావాలని వెంబడిస్తున్నానా, నా విశ్వాసం దేనిపైన, ఆశీర్వాదం పైన, దేవుని పైన అని నిన్ను నువ్వే విశ్వాసంలో ఉన్నానో లేదో పరిశీలించి పరీక్షించాలి. తర్వాత 4, నీ సింహాసనం ఎవరు అనేది పరీక్షించాలి. నీ సింహాసనం ఎవరు అంటే నిన్ను ఏలుతుంది ఎవరు? నిన్ను ఏలుతుంది నువ్వా, దేవుడా? పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈయన జీవితంలో ఇక మొత్తం పెత్తనం ఎవరిది? దేవునిది. జీవించువాడు నేను కాదు, దేవుడి ఇష్టం, దేవుడికి నచ్చింది. కానీ ఈరోజు మనం పడిపోవడానికి ఒక కారణం ఏంటంటే, దేవుడి ఇష్టం ప్లేస్ లో మనం ఆ సింహాసనాన్ని మనల్ని ఎక్కించుకో, నా ఇష్టమైందే జరగాలి, నాకు నచ్చింది, నా ఇష్టం అని మనం మన జీవితాన్ని పాపంలో పడేసుకుంటున్నాం. నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. నా జీవితాన్ని సింహాసనంలో నేను ఎవరిని కూర్చోబెట్టాను? నన్ను నేను కూర్చోబెట్టానా, దేవుణ్ణి కూర్చోబెట్టానా? నేను దేవుణ్ణి కూర్చోబెట్టానా? నేను ఎలా ఉన్నాను? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకున్నాం. నేను అసలు నా సొంత నియంత్రణలో ఉన్నానా, దేవుని అధీనంలో ఉన్నానా? నా డబ్బు ఎవరి నియంత్రణలో ఉంది అంటే నా ఇష్టమే నేను చేస్తున్నాను. దేవా ఎలా ఖర్చు పెట్టాలి ప్రభు అని దేవుణ్ణి అడుగుతున్నాను. నా సమయం ఎవరి నియంత్రణలో ఉంది? దేవుడు చెప్పినట్లు నేను టైంను వాడుకుంటున్నానా, నాకు నచ్చినట్లు నేను వాడుకుంటున్నానా? నా రిలేషన్షిప్లు అంటే నా బంధాలు ఎవరివైనా కూడా నేను దేవుని చిత్తంలో ఉన్నట్టు చేస్తున్నానా, లేదా నాకు ఇష్టమైనట్లు నేను ఉంటున్నాను? నా శరీరం నా అధీనంలో ఉందా, దేవుని అధీనంలో ఉందా? నా నిర్ణయం నా అధీనంలో ఉందా, దేవుని అధీనంలో ఉందా? భవిష్యత్తు నా అధీనంలో ఉందా, దేవుని అధీనంలో ఉందా? నేనే నా జీవితానికి దేవుణ్ణి అన్నట్లుగా నేను ఉన్నానా? నిజ దేవుణ్ణి నేను కలిగి ఉన్నానా? నా సొంత ఇష్టాలన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే లూకా 9:23లో ఎవడైనా నన్ను వెంబడింపగోనియలా తన సిలువను ఎత్తుకొని తనని తాను ఉపేక్షించుకోనని ఉంటది అక్కడ. ఉపేక్ష అంటే తనను తాను కాదనుకోవాలి, తన ఇష్టాలు ఈరోజు నా ఇష్టాన్ని కాదనుకుంటున్నానా, దేవుని ఇష్టంలో నేను ఉంటున్నానా అని నా జీవితం అనే సింహాసనంపై ఎవరిని కూర్చోబెట్టానని పరిశీలించి పరీక్షించాను. 5, అసలు నేను వాక్యానుసారంగా ఉంటున్నానా లేదా అనేది పరిశీలన, పరీక్ష అవసరం. అసలు నేను వాక్యానికి తగ్గట్లు ఉంటున్నానా, వాక్య ప్రకారంగా నేను ఉంటున్నానా? మనల్ని మనం పరీక్షించుకొని విలాప వాక్యములు 3:40 ఒకసారి చదవండి. విలాప వాక్యములు, సమయం అయిపోవచ్చింది అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. విలాప వాక్యములు 3:40. మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఇక్కడ మీరు జాగ్రత్తగా మన మార్గాలు పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాం. ఇప్పటికైనా మనం ఎట్లున్నాం పరిశీలన చేసుకొని మన దేవుడి వైపు తిరిగే వ్యక్తులుగా మనం ఉన్నాం లేదు. పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని, పశ్చాత్తాపడి మార్పు కలిగి దేవుని వైపు తిరగాలి. ఈ రోజున మిమ్మల్ని చివరిగా అడుగుతున్నాను, నేనేం మారాలి? ఎవరిని క్షమించాలి? ఏ సంబంధాన్ని సరిచేయాలి? ఏ పాపపు అలవాటుని విడిచిపెట్టాలి? రహస్య పాపాలు ఏమైనా ఉన్నాయా? దేవుని వాక్యానికి విధేయునిగా ఉంటున్నానా లేదా? లాస్ట్ మనల్ని పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా? ఈరోజు మన వాక్యానుసారంగా ఉంటున్నామా? ఏం నమ్ముతున్నాం? మన వాక్యం నమ్ముతున్నామా? ఎవరిని నమ్ముతున్నాం? మనల్ని మనమే పరిశీలన చేసుకొని పరీక్షించుకుందాం. నిజంగా స్వపరీక్ష అంటే ఏదో చేసిన పాపాల లిస్టు గుర్తు చేసుకోవడం కాదు. నీ హృదయం ఎలా ఉందో, ఆ హృదయంలో ఏముందో ఆ హృదయాన్ని భూతద్దం వేసి చూసినట్లు చూడటమే. నేను లోకానికి భయపడి పాపాన్ని ఒప్పుకుంటున్నానా, దేవునికి భయపడి పాపాన్ని ఒప్పుకుంటున్నానా అని కూడా పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని, నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎట్లా ఉంది, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అని. అసలు విశ్వాసం అనేది నాలో ఉందా? ఏదో ఆచారంగా దేవుణ్ణి నమ్ముతున్నా, నిజంగా దేవుణ్ణి నేను నమ్ముతున్నానా? యథార్థంగా దేవుణ్ణి నమ్ముతున్నానా? అసలు నా నమ్మకం అనేటువంటిది ఎలా ఉంది?
నా జీవితం అనే సింహాసనంలో ఎవరిని కూర్చోబెట్టి నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నానా? దేవుని ఇష్టం ప్రకారంగా నేను ఉంటున్నాను. వాక్యానుసారమైన జీవితం నాకుందా? వాక్యాన్ని నేను లోబడుతున్నానా? దేవునికి దగ్గరగా నేను బ్రతకగలుగుతున్నానా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్ష చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడు అయిన తండ్రి, ఘన కార్యములు చేసే దేవా, మీరే అద్భుతమైన కార్యాలు చేసి మీరు స్వస్థపరచమని, నీ బిడ్డలకు ఆరోగ్యాన్ని, నీ బిడ్డల బలహీనత నుంచి విడిపించమని, సహాయకుడు నీవు, ఆదరణకర్తవు నీవు, ఆదరించు దేవుడు అయ్యా, మీరే బలపరచమని, నీ బిడ్డలకు తోడుగా ఉండమని, ఈ రోజు మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలన మా మార్గములు తెలుసుకొని నీ వైపు తిరుగునట్లుగా మా హృదయములను మీరు అయ్యా పురికొల్పమని, తండ్రి మీరే సహాయం చేయమని, మీకు ఇష్టమైన పాత్రలుగా మేము ఉండున్నట్లుగా, మీకు నచ్చినట్లు మేము బ్రతుకున్నట్లుగా, మీకు ఇష్టమైన వ్యక్తులుగా మేము జీవించినట్లుగా మీరు మాకు కృప చూపించమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని, ప్రతి ఇంటి చుట్టూ కంచి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించమని, నీ బిడ్డల జీవితంలో మేలు చేయమని, కార్యం చేయమని, ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి తోడుగా ఉండి క్షమించి ఆదరించి ధైర్యపరచమని, మీరే బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మలైన సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా. వందనాలమ్మా. వందనాలయ్యా.